వెల్కమ్ టు టుడే టీవీ. నేను మీ జిల్లా రమేష్. మెయిన్ రోడ్డు వెడల్పులో భాగంగా యాత్రికులకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము టెంపుల్ మెయిన్ రోడ్డు వెడల్పులో భాగంగా దాదాపుగా 20-25 రోజుల నుంచి ఈ రెండు దిక్కులో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, మరి అవి కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేత అయినప్పటి నుంచి దాదాపుగా ఇప్పుడు 20-25 రోజులు కావస్తుంది. అయితే ఈ వేస్టేజ్ ఏదైతే ఉన్నదో ఇది మరి 20-25 రోజుల నుంచి వెళ్ళి రోడ్డుకి ఇరువైపులా ఇట్లనే అధికారులు మరి వదిలిపెట్టారు. మరి కారణాలు ఏంటియో తెలియదు, కానీ కాకపోతే రానున్న రోజులలో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఆ గణపతుల కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఈ వేస్టేజ్ ఏదైతే ఉన్నదో ఈ తొందరగా తీసివేయాలని చెప్పని అధికారులను ఇక్కడి స్థానిక ప్రజలు కోరుతున్నారు. అలాగే మొన్న రాత్రి సైతము ఈ స్థానిక ప్రజలు బండ్ల మీద పోయే సందర్భంలో వీధి లైట్ లేక ఒక అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఇంకొక అమ్మాయి పడ్డది, ఆమెకు కూడా చిన్నగా దెబ్బలు తగిలినాయి. ఫ్రాక్చర్ అయిన వ్యక్తి కూడా దాదాపుగా ఒక 30,000-40,000 రూపాయల ఖర్చు అయింది. తర్వాత ఆయన కూడా హాస్పిటల్కి పోయి రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెంటనే స్థానిక మున్సిపల్ అధికారులు కావచ్చు, స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వెంటనే ఈ వేస్టేజ్ ఏదైతే ఉన్నదో తొందరగా ఇక్కడ నుంచి తీసివేయించి అలాగే ఇరువైపులా వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పని భక్తులకు, స్థానిక ప్రజలకు మరి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే రోడ్డు వెడల్పు కార్యక్రమము మొదలుపెట్టారు. మరి చాలా సంతోషం అని చెప్పి ప్రజలు కూడా, భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మరి ఏదైతే ఇప్పుడు ఈ వేస్టేజ్ ఉందో ఇది 20-25 నుంచి తీయకపోవడం పట్ల భక్తులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి తొందరగా అధికారులు స్పందించి ఈ వేస్టేజ్ను తీసివేయాలి అని కోరుతున్నారు.